మాతోతుందా? యథార్థవంతులు ఏం కలిగి ఉంటారు? కటాక్షము. కటాక్షం అంటే అమ్మో ఇది దైవజనుడి సొమ్ము, దైవజనుడికి ఇవ్వాలి అని కటాక్షము కలిగి ఉంటారు. కఠినం కలిగి ఉంటే ఏంటి ఆయనకి ఇచ్చేది? ఆయనకి ఇవ్వాలా? నేను కష్టపడ్డాను, నేను శ్రమపడ్డాను, నేనే తినాలా, నేను అనిపించాలా, నా దగ్గరే ఉండాలా అన్నట్టుగా ఉంటుంది. అదేంటి? కఠిన హృదయం. ఈ కఠిన హృదయం కలిగినటువంటి వారట యథార్థవంతులు కారట. మరి ఎంతకాలం ఇలా హృదయాన్ని కఠినపరుచుకుంటావు? ప్రభు ఖండితంగా నీతో మాట్లాడుతున్నా, ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నా, ఏమండి గట్టిగా నీతో మాట్లాడుతున్నా. ఇక హృదయము బండదేరిపోయి ఏమండి బెర్రె బిగిసిపోయినట్లుగా చేసుకుంటే ఎలాగా నీ పిల్లలకు నీకు దీవెనలు వస్తాయి? కాబట్టి యథార్థవంతులట ఎలా ఉంటారట? దయాహృదయులు అంటున్నాడు. కటాక్షము గలవారు, వాత్సల్యము నీతియు గలవారు. చూసారు? ఒకటి కటాక్షం ఉంటుంది, రెండు వాత్సల్యం ఉంటుంది, మూడు నీతి ఉంటుంది. ఎవరిలో? యథార్థవంతులు. మరి మనలో యథార్థత లేకపోతే కటాక్షం ఉండదు, వాత్సల్యం ఉండదు, నీతి ఉండదు. నీతి మాత్రమే నేను నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. నీతి మాత్రమే నేను ఆపదలో ఆదుకుంటుంది. నీతి మాత్రమే నేను ఫలింపజేస్తాను. మరి ఇవి మూడు లేకపోతే మన భక్తి వేస్తే, మన ప్రార్థన వేస్తే, మన జీవితమే వేస్ట్. కనుక ఇక్కడికి ఎందుకు వెళ్తే ఏమంటున్నాడు? దానిపై చదువమ్మా. దయాళులను, అప్పించువారును, భాగ్యవంతులు. ఎవరంట భాగ్యవంతులు? అప్పిచ్చి వడ్డీ తీసుకునే వాళ్ళు భాగ్యవంతులా? ఏమంటే అప్పిచ్చి వడ్డీ తీసుకునే వాళ్ళు దరిద్రులు. దరిద్రులు వచ్చేస్తారు. అందులో ప్రథమంగా మా వదిన మా అన్నయ్యది. వాళ్ళు ఫస్ట్ జీవితంలో ఎవరి అప్పిచ్చి వడ్డీలు తీసుకున్నారండి. 47,55,000 కోల్పోయి 17,35,000 రూపాయలు అప్పులు పాలయ్యారు. దరిద్రులు అయ్యారు లేదా? వెండి తాకట్టు, టీవీ తాకట్టు, ఏమన్నా ఇక అయ్యి ఏ మిషన్ తాకట్లు, ఇక ఏముంటాయి తాకట్లు పెట్టుకుని. ఇప్పుడు మా వదిన ఇంటి పైన పెట్టుకున్న శాపం ఏలుబడి చేస్తుంది. అక్కడ ఇంటి నిండా ఖర్చు బిందులు, ఇత్తడి బిందులు, ఆ బిందులు, ఈ బిందులు తాకట్టు పెట్టుకుని ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. దయతో ఇచ్చేయండి, కనికరతో ఇచ్చేయండి, జాలితో ఇచ్చేయండి. ఎవరి సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు. ఏందమ్మా మన బిందుకొని నన్ను ఏదేమంటే తాకట్టు పెట్టారు. ఎక్కడుందంటే పలానా తెలిసమ్మ గారి ఇంట్లో ఉందంటే పాపం అది దేవుడు పెడితే అది మీకు నష్టం అంట. వాక్యుడు అది చెప్తున్నాడు. అట్లా ఏముండకూడదు మన ఇంట్లో. అలాంటి ఇచ్చి పడేయండి. దేవుడు గొప్పవి ఇస్తాడు. ఇత్తడి ఇచ్చేస్తే వెండిది మీకు ఇస్తాడు, వెండిది ఇచ్చేస్తే బంగారపు పాత్రలు మీకు ఇస్తాడు. చెప్పకుండా దేవుని గర్వపరుచుకుందాం. మన దేవుడు ఇచ్చే దేవుడు అండి, ఇచ్చే దేవుడు. అందుకే జక్కయ్య అన్నాడు, ప్రభువా ఎవరి దగ్గర ఒకటి అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు చెల్లించేస్తానయ్యా. ఎందుకంటే ఆ పాపం నన్ను పట్టుకోకూడదయ్యా, ఆ పాపం నన్ను శిక్షించకూడదయ్యా, ఆ పాపం నాకు చీకటిగా ఉండకూడదయ్యా అని భయముతోని ఇచ్చేస్తారు. ముందు అన్నీ ఉండేవి. అది ఇక్కడ చూస్తే దేవుని ప్రజలరా భాగ్యవంతులు ఎవరవుతారుట? దయాళులను, అప్పించువారును. భాగ్యవంతుడు అప్పించువారు. అప్పించి వడ్డీ తీసుకునే వాళ్ళు కాదు. కొంతమంది అలాగే ఆశ వస్తున్నారు. నాకు 10 రూపాయలు వడ్డీ వస్తుంది, నాకు 5 రూపాయలు వడ్డీ వస్తుంది. శాపం వస్తుంది మీకు, దరిద్రత వస్తుంది మీకు, కీడు వస్తుంది మీకు. మీ జీవితంలో ఎన్నటికీ కూడా దయాళులు అంటే పాపాలు బాధలో ఉన్నారు, పాపాలు కష్టాల్లో ఉన్నారు, పాపాలు ఇబ్బందుల్లో ఉన్నారు, పాప వాళ్ళు నలిగిపోతున్నారు. ఓ 10,000 ఇద్దాం, ఒక 5,000 ఇద్దాం, ఓ 2,000 ఇద్దాం, ఒక 1,000 ఇద్దాం. 1,000 ఇచ్చేవాడు 900 ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇదంతా దొంగ వడ్డీ. ఏమంటే 1,000 ఇచ్చేవాళ్ళు 900 ఇస్తున్నారు, 100 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ అది కట్టాలి, 1,000 కట్టాలి. వాళ్ళు ఇచ్చింది ఎంత? 900.
మళ్ళీ ఎంత కట్టాలి? 1000 కట్టాలి. దొంగ వడ్డీ, దరిద్రత చేసే దొంగ వడ్డీ, నష్టాలు కల్పించే దొంగ వడ్డీ. దయాళులైతే ఏం చేస్తారు? 100 రూపాయలు ఇచ్చిన తర్వాత, 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇచ్చినా పర్వాలేదులే, ఇవ్వకపోయిన పర్వాలేదులే, కష్టాలు ఉన్నారు కదా, నష్టాలు ఉన్నారు కదా, శ్రమలో ఉన్నారు కదా, బాధలు ఉన్నారు కదా అనుకుంటారట మనసులో. వాళ్ళు ఉన్నప్పుడే ఇస్తారులే, ఒత్తిడి చేయరట. వీళ్ళు ఎవరు? దయ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, దేవుని వాక్యానికి లోబడేవారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దయాళులుగా ఉండాలి. ఇతరు బాధలు చూసి అప్పిచ్చేవారుగా ఉండాలి. ఈనాడు అప్పిచ్చే వాళ్ళు ఉంటే చాలు, ఎంతైనా తీసుకునే వాళ్ళు వస్తున్నారండి. ఎగ్గొట్టడానికండి. తీరుస్తారా? తీర్చరు. మరి దేవుడు చూడ, ఒక వ్యక్తి మంచి మనసును నువ్వు ఆధారం చేసుకొని నీకు అవసరం వచ్చినప్పుడల్లా మరి లాక్కుంటూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఈ వ్యక్తి నా వాక్యానికి లోబడి దయతోనే ప్రేమతోనే సహకరిస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి ఇది ఆధారం చేసుకొని ఇతని దగ్గర దోచుకుంటున్నాడని చూసిన దేవుడు ఊరుకుంటాడమ్మా? దరిద్రుడిగా చేస్తా. కాబట్టి నేనేమంటానంటే, మనము యథార్థవంతులుగా బట్టి చీకటిలో వెలుగు పుడుతుంది. మనం యథార్థవంతులుగా ఉంటే మన పిల్లలు బలవంతులుగా ఆరోగ్యవంతులు ఉంటారు. మనం యథార్థవంతులు ఉంటే మన పిల్లలు భాగ్యవంతులు అవుతారు. అంటే కృప దేవుడు మనకి ఇచ్చిన